కువైట్ లో ఉద్యోగాలు చేసే వాళ్ళు సంవత్సరం లేదా 2 సంవత్సరాలు ఇండియాకి రారు. అది అందరికీ తెలిసిందే. అలా అన్ని రోజులు బయట దేశాల్లో ఉండి స్నేహితులకు బంధువులకు కొంచెం దూరం అయిపోతా ఉంటాము. అందుకని సెలవు దొరికినప్పుడు ఇలా ఫ్రెండ్స్ తో బయటికి పోతా ఉంటాము. ఇండియాలో ఉండే ఫ్రెండ్స్ కూడా కువైట్ కి పోయిన ఫ్రెండ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడు వస్తారా పార్టీలు చేసుకుంటామని. ఈ వీడియోలో మనం ఫ్రెండ్స్ అంతా కలిసి అడవిలో ఒక తోట ఉండదు, తోటలోకి పోయి కొంచెం కూర్చొని వస్తామని కలిసిపోతాము. ఇలా ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి మళ్ళా రేపు మనం కువైట్ కి పోతే ఇదన్నీ మెమరీస్ గుర్తుంటాయి. కువైట్ లో జీవితం ఇలా ఉండదండి. కువైట్ లో ఎలా ఉంటదంటే పొద్దున్న లేచినామా, తిన్నామా, పనికి పోయినామా, మళ్ళా సాయంత్రం వచ్చినామా, పండుకున్నామా అనే కాన్సెప్ట్ లో సంవత్సరాలు గడిచిపోతాయి. కువైట్ లో ఉండే వాళ్ళు అనుకుంటానే ఉంటారు, ఈ 2 సంవత్సరాలు ఉంటాము, పిల్లలు చదువు అయిపోయిన తర్వాత సాలించుకుంటాము, లేదా ఇల్లు కట్టుకొని సాలించుకుంటాము అనేసి. మనం అనుకున్నది ఆడ జరుగుతా చెప్పండి. చాలా మంది అంటా ఉంటారు దేశం వదిలి బయట దేశాలకు ఎందుకు పోవాలనేసి. మేము కూడా దేశం విడిచి పోకూడదు, మన దేశంలోనే ఉండాలని చాలా ప్రయత్నిస్తాము. కానీ ఏం చేస్తామండి, మన చిన్నప్పటి కష్టాలు లేకుంటే మన బాధ్యతలు మమ్మల్ని అలా పోయేటట్టు చేశాయి.